సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈరోజు వర్క్షాప్లోని నేను స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో ఒక వెహికల్కి క్లచ్ రీప్లేస్మెంట్ వర్క్ ఉంటే దాన్ని నేను ఈరోజు వీడియోలో చూపించడానికి అనుకుంటున్నాను. రవి ఆటోమొబైల్స్లోని ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో అనేది ఒక అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. నథింగ్ టు బీ స్పెసిఫిక్ అబౌట్ టీచింగ్ ఎనీథింగ్ ఆన్ దిస్ వీడియో, బట్ రవి ఆటోమొబైల్స్లో వర్క్స్ ఎలా నేర్పిస్తామో అన్నదే చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. సో కీప్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఆల్సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నాడలా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను నా మనవి. థ్యాంక్ యూ సో मच. कीप वाचिंग. भाई ये कौन सी गाड़ी है? स्विफ्ट सर, स्विफ्ट डिजायर। स्विफ्ट डिजायर पेट्रोल। क्या कर रहे हो? क्लच प्लेट डाल रहा है नया वाला? हाँ श्रीनु, तुम क्या कर रहे हो? ना तुम क्या कर रहे हो? నాకు వచ్చింది హిందీ नहीं आता ले తెలుగు में बोलो. ఇందులోనే అర్థం కాలేదన్న. తెలుగులో చెప్పు ఏం చేస్తున్నావు? బోల్ట్స్ క్లీన్ చేస్తా. బోల్ట్ క్లీన్ చేస్తున్నా. ఏ బోల్ట్? నీ బోల్టా నా బోల్టా? గేర్ బాక్స్ బోల్ట్. గేర్ బాక్స్ హౌసింగ్ బోల్ట్లు గారి పట్టేసినాయి కదా, యా క్లీన్ చేసాయి. సో క్లచ్ ప్లేట్ కొత్త వేస్తున్నారా? ఎందుకు కొత్త వేస్తున్నారు? పాత ఎలా పోయినాయని చూపించు. పాత పోయినాయని ఎవరు చెప్పారు? అంటే సార్ కస్టమర్ క్లచ్ ఆడున్నా అని చెప్పాడు. కస్టమర్ క్లచ్ హార్డ్ ఉన్నది అన్నాడు, కానీ మనం ఓపెన్ చేయడం మంచిదైంది, ఎందుకంటే పోవడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, ఎప్పుడు పోయే ముందు హార్డ్ అవుతూ ఉంటాయి. నేను వాడి 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 క్లచ్ ఆ ప్రెషర్ ప్లేట్ మీద ఉన్న లెగ్లు హార్డ్ అయిపోతాయి. ప్రెషర్ ప్లేట్ మీద లెగ్లు అంటే ఏవి చూపించు నాకు. యా, అవి నొక్కినప్పుడు ఏంటవుద్ది? క్లచ్ ప్లేట్ అది నొక్కుతావు, లోపల నొక్కితే ఏంటవుద్ది? ప్రెషర్ ప్లేట్లో ఏంటవుద్ది? ఇది నొక్కినప్పుడు ఏంటవుద్ది? నొక్కినప్పుడు ప్లేట్ అనేది వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు క్లచ్ ప్లేట్ ఫ్రీ అయిపోతుంది. క్లచ్ ప్లేట్ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? ఫ్లై వీల్ ప్రెషర్ ప్లేట్ మధ్యలో ఇద్దరి మధ్యన ఇమిడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం అక్కడ నొక్కుతామో ఇది వెనకకి వస్తుంది, క్లచ్ ప్లేట్ ఫ్రీ అయిపోద్ది. సో గేర్ బాక్స్ని తిప్పేది ఎవరు? క్లచ్ ప్లేటా ప్రెషర్ ప్లేటా? సార్ గేర్ బాక్స్ ఇన్పుట్ షాఫ్ట్ని తిప్పేది ఎవరు? క్లచ్ ప్లేటా ప్రెషర్ ప్లేటా? క్లచ్ ప్లేట్ కదా. ఎక్కడి నుంచి? ఇక్కడ సార్ తీతు అక్కడ స్ప్రింగ్లు ఎందుకు ఇచ్చాడు క్లచ్ ప్లేట్కి? ఇక్కడ సార్ అంటే మనం క్లచ్ ఇట్లా ఒకటేసారి ఇచ్చినప్పుడు ప్రెషర్ పడ్డప్పుడు సర్దుకుంటాం. జర్కింగ్ ఇచ్చినప్పుడు ఆ జర్క్ మనకు రాకుండా స్మూత్నెస్ రావడం కోసం ఆ జర్క్ని అబ్జర్వ్ చేస్తుంది, ఆ షాక్ని అబ్జర్వ్ చేస్తుంది. అర్థమైందా? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎక్కించండి. క్లచ్ సెంటరింగ్ టూల్ సెంటర్ చేసినాం కదా, ఇప్పుడు ఎలా పెడతారు? ఇంతే సార్, పెట్టే. సో సాయి ఏం చేస్తున్నాడు అక్కడ? సాయి ఏం చేస్తున్నాడు? క్లచ్ ప్లేట్ వేస్తున్నాడా? సెంటరింగ్ చేశాడు. ఆ టూల్ సెంటరింగ్ టూల్ అంటారు దాన్ని. ఓకే, దాన్ని సెంటరింగ్ చేసి ఇప్పుడు బోల్డ్ కనిపిస్తున్నాడు. ఆ గైడ్లో కరెక్ట్గా వెళ్ళేటట్టు డబల్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్లో కరెక్ట్ కూర్చునేటట్టు పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు బోల్డ్ లేదు. బోల్డ్ కనిపిస్తాయి మీద లోపలికి వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మెకానికల్ వర్క్స్ అవుతున్నాయి ఒక ప్రక్కన. ఎందుకంటే ఈ స్విఫ్ట్కి ఏమో సబ్ ఫ్రేమ్ తీయాల్సి వచ్చింది స్టీరింగ్ బాక్స్ రిపేర్ కోసం. ఎలక్ట్రికల్ వర్క్ కోసం, అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్ ఆయన ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తున్నాడు. సో నేను ఎక్కడ వర్క్స్ అక్కడ ఏదైనా వర్క్స్ చేసినప్పుడు ఆ వర్క్స్ నిమిత్తం దానికి అవసరమైన థియరీ పార్ట్ అంతా ఆ టైంలోనే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్క్లోని ఎలా అప్లై చేయాలనేది వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. సో లైవ్ వర్క్స్ అనేవి వచ్చిన వాళ్ళ చేత చేయిస్తాను డైరెక్ట్గా, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. వాళ్ళకి ఏమీ ఫుల్గా నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత మొదలు పెడతాను అదేం ఉండదు. సో వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు వర్క్స్ మీద చేస్తూనే ఉంటారు, లైవ్ వెహికల్స్ మీద. సో ఈ వెహికల్కి ఇది ఫోర్డ్ ఫియస్టా పెట్రోల్. అది ఓవర్ హీటింగ్ కంప్లైంట్ బికాజ్ ఫ్యాన్ ఈజ్ నాట్ రన్నింగ్. ఎవరో రాజాంలోని వర్క్ చేయించారంట. రిలేస్ అనేది బాగుంటుండే కానీ ఎక్స్ట్రా హెడ్లైట్, డ్యూయల్ హెడ్లైట్ కట్అవుట్ రిలే వేసారు. ఎందుకు వేసారో తెలియదు, అది చెక్ చేస్తాం. చూడు అటు ఇటు ఒరిగిపోద్ది, నువ్వు పట్టుకోవాలి. చూడు గాడీలు గీడీలు అన్నీ చూసుకో, డైరెక్షన్లు అన్నీ చూసుకొని పెట్టాలా.
ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నావు కాబట్టి కేర్ తీసుకుని పెట్టి ఏం పర్వాలేదు. తొందరపడద్దు, భయపడద్దు, కష్టపడద్దు. శ్రీను నువ్వు ఎత్తాలి. ఇంకా పైకి ఎత్తాల్సి వస్తుందిగా. అది చూడు, సి మౌంట్. ఒక్క పని చేయి. సాయి సాయి స్లో, జాగ్రత్త కిందించండి, జాగ్రత్త కిందించండి, జాగ్రత్తగా చూడు ఎక్కడ అడ్డుతుంది. అడ్డుకుండా అలా దించి కిందించి. हो गया गियर बॉक्स? हो गया तगलिंचడం हो गया गियर बॉक्स? हो गया ना. हाँ साई सीमेंट तगलिंचना है. हाँ तगलिंचो. है है फयाज, आपका काम, आप सेल्फ मोटर लगाना है. सब कुछ होने के बाद टेस्ट करना है. हाँ राइट. సో ఎలక్ట్రికల్ ట్రైనింగ్ కోసం వచ్చిన అబ్బాయి ఇందాక ఫోర్డ్ ఫియస్టా దగ్గర వర్క్ చేస్తున్నాడు కదా, పెట్రోల్లో ఓవర్ హీటెడ్ ఇంజిన్ తలకు వైరింగ్లోనే. అదే అబ్బాయి ఈ వెహికల్కి సెల్ఫ్ మోటార్ ఓవరాల్ చేశాడు, దాని వల్ల బిగించేస్తున్నాడు బ్యాక్ టు ద వెహికల్. भाई साहब स्टार्ट कीजिए, क्लच दबा के स्टार्ट करो. अरे हाँ ऑफ करो और दूसरा 2 बार ऐसा करो. हाँ थैंक यू. और एक बार. हाँ ऑफ करो. हो गया काम. अच्छा सेटिस्फाइड. గుడ్ థ్యాంక్ యూ. అయ్యే బాగా అయ్యే. చూసారు కదా, ఎవరైనా వర్క్స్ నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా వర్క్షాప్ విజయనగరంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. సో ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళు మెకానికల్ వర్క్ అయితే డెఫినెట్గా ఒక 6 months కోర్స్. అది ఎవరైనా మెకానికల్ వర్క్స్ నేర్చుకుందాం అంటే వాళ్ళు వచ్చి నా దగ్గర ఆ 6 months ఉండి తీరాల్సి ఉంటుంది. ఎవరైనా దాన్ని 1 monthలో నేర్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎస్ దే కెన్ కంప్లీట్ ఇన్ 1 month ఆల్సో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్. చాలామంది అడుగుతూ ఉంటారు, అందుకని చెప్పి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. 6 monthsలో అన్నీ వచ్చేస్తాయని అంటే 6 monthsలో నేర్చుకోవాల్సిన అన్నీ నేర్చేసుకుంటారు, కానీ చేయగలిగినది అంతను మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అనదర్ క్లారిటీ, వాళ్ళు ఉండడానికి తినడానికి నేను పెట్టుకోను, వాళ్ళ మట్టుకు వాళ్ళే పెట్టుకోవాలి. అకామిడేషను చుట్టుపక్కల పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ దొరుకుతూ ఉంటాయి, లేదంటే రెంటల్స్కి దొరుకుతూ ఉంటాయి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి. నా నెంబర్ 8985384993. కొందరు వర్క్షాప్స్ పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి నేను ఒక మంచి ఆఫర్ అయితే పెడదామని అనుకుంటున్నాను. సో దాని నిమిత్తం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నన్ను సంప్రదించండి. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.